మీకు తెలుసు, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్స్ అంతా కూడా ఆ విధుల్ని బాయ్కాట్ చేసి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పి మెమోరాండం ఇవ్వడం జరిగింది. చాలా అన్యాయం. ఎందువల్లంటే డాక్టర్ మౌమిత కలకత్తాలో ఈ అమ్మాయిని రేప్ చేసి హత్య చేసి చంపేశారు. 16 మంది రేప్ చేశారు. ఎంత అన్యాయం అంటే డాక్టర్లు అంటే దేవుడితో చూడవలసినటువంటి ఈ దేశంలో డాక్టర్ల పైన ఈ విధమైన రేపులు హత్యలు జరగడం చాలా దురదృష్టకరం. ఇది తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. మా యొక్క పూర్తి మద్దతు డాక్టర్లకు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా డాక్టర్లకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ బిడ్డ నైట్ డ్యూటీ చేసి నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక కిరాతకుడు ఆల్రెడీ వాడికి 3-4 పెళ్లి అయినాయి. వాడు ప్లాన్గా చేసి అమ్మాయిని ఈ విధంగా రేప్ చేశారు. రేప్ చేసిన తర్వాత అసలు ఏం జరిగిందంటే ఒక్కడు కాదు, దీంట్లో సూత్రాలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించి ఉరి తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి హత్యా రాజకీయాలు, ఇలాంటి ఆడవాళ్ళపైన ఇలాంటి అకృత్యాలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా దాన్ని ఖండిస్తూ ఉంటుంది. వాళ్ళకి నిందితులకి శిక్ష పడేంత వరకు తెలుగుదేశం పార్టీ చెప్తూనే ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ డాక్టర్లకి మరొకసారి మా తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను.